హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసామండి. ఏంటనుకుంటున్నారా? ఇవాళ మేము చేయబోయేది నిమ్మకాయతోటండి. నిమ్మకాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిచ్చేస్తాం. ముందుగా నిమ్మకాయల్ని ఒక కేజీ 2 కేజీల నిమ్మకాయలనైతే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి గుడ్డపెట్టి తుడిచేసుకొని ఈ విధంగా ముక్కలుగా అయితే కోసేసుకోవాలండి. మధ్యలో ఉన్న గింజలనైతే తీసేయాలనమాట. మధ్యలో ఉన్న గింజలు తీసేసి ఈ విధంగా అయితే కోసి పెట్టుకున్నాం. కోసేసి ఉప్పేసేసి 3 రోజుల పాటు ఉప్పులో అయితే ఊరపెట్టేసామండి. ఊరబెట్టిన తర్వాత మనకి దీని నుంచి సపరేట్‌గా నిమ్మకాయ నుంచి రసం అనేది వచ్చేస్తుందండి. ఆ నిమ్మకాయలని రసాన్ని వేరు చేసేసి ఈ నిమ్మకాయ ముక్కల్ని, ఆ రసాన్ని ముక్కల్ని 3 రోజుల పాటు ఎండలో అయితే పెట్టేసుకున్నాం. అలాగా 6 రోజులైతే పట్టింది. ఇవాళ 7వ రోజండి. ఈ 7వ రోజున మేము ఏం చేస్తున్నామంటే ఈ ముక్కల్ని ఆ రసం బాగా ఎండలో పెట్టిన తర్వాత చిక్కగా అయిపోయిందండి. ఆ చిక్కగా వచ్చిన కొంచెం గుజ్జును మాత్రం ఈ ముక్కల్లో అయితే వేసి కలిపేసుకున్నాం. కలిపేసుకున్న ముక్కలైతే ఇలా ఉన్నాయండి మాకు. ఇప్పుడు వీటిని ఎలాగైతే పచ్చడి కింద పోపు పెట్టుకోవాలో చెప్తాను చూడండి మీకు. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. ముందుగా మెంతులు 2 స్పూన్ల దాకా తీసుకున్నామండి. తర్వాత ఆవాలు 2, 3 స్పూన్లు తీసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఈ విధంగా ఒక పాయ 2 పాయలు తీసుకొని అలా పెట్టుకొని ఒలుచుకొని ఉంచేసుకోవాలండి. తర్వాత కారం 1 కప్పు కారం అయితే తీసుకుంటున్నామండి. పోపుకి కావాల్సినయండి. కొంచెం బెల్లం, అలానే ఎల్లుల్లిపాయ తొక్క తీసేసి గుడ్లలాగా ఒలుచుకొని ఉంచుకున్నామండి. ఇవి పోపుకి వేసుకున్నట్టయితే మనకి బాగుంటాయి అన్నమాట. ఆ పులుపుతోటి ఊరి. అలానే కరివేపాకు, మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనం ఏం చేస్తామంటే ఏదైతే తొక్క తీయకుండా పెట్టుకొని ఉంచుకున్నామో వెల్లుల్లిపాయలు వీటిని అయితే అందులో వేసి మనం కచ్చాబిచ్చాగా దంచేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకొని ఇలా కళాయి అయితే పెట్టుకొని అందులో ఏవైతే మనం మెంతులు ఆవాలు తీసుకున్నామో వాటిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా నూనె అనేది వేయకుండా మామూలుగా వేడి చేసేసుకోవాలి. రెండింటిని ఒకేసారి వేసుకొని ఈ రకంగా అయితే మనం వేయించేసుకుంటాం. ఒక 2 మినిట్స్లో మనకి ఇవైతే ఇలా ఎగిపోయినాయండి. మెంతులు కలర్ చేంజ్ అయినాయి, ఆవాలు కూడా కొంచెం బిగ్ సైజ్ అయితే అయినాయి అనమాట. ఈ విధంగా వేడి చేసేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. మనకి ఆవాలు మెంతులు చల్లారేలోపు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరే కళాయి అయితే పెట్టుకోనండి. పోపు కోసం అయితే మనం నువ్వుల నూనె అయితే తీసుకుంటున్నామండి. పచ్చడి కనుక ఇలాంటి నూనెతో పోపు పెట్టుకున్నట్టయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ పక్కన పెట్టినట్టయితే మనకి బలంగా కూడా ఉంటుందన్నమాట. ఈ నూనె వాడుకుంటే ఎవరికైనా సరే దగ్గు అలాంటివి ఏమీ రావు. పైగా ఈ నూనె మంచిదండి. ముందుగా మనం నూనె వేడి చేసేసుకొని అందులో ఏవైతే ఒలిచి పెట్టుకున్నామో వెల్లుల్లిపాయ గుడ్లు ఇవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలను అయితే మనం కాగిన నూనెలో వేసేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేగుతూ ఉండగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఈ రెండు వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఈలోపు ఇది చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆవాలు మెంతులు అనేవి మిక్సీలో వేసుకొని పౌడర్ కింద చేసేసుకోవాలండి. మనకి ఈ విధంగా అయితే పౌడర్లా తయారైందండి. ఆవాలు మెంతులు అనమాట. ఏదైతే బెల్లం తీసుకున్నామో మనం తురుముకొని దాన్ని అయితే ఇలా ముక్కల మీద పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం పచ్చడిని అయితే మిక్స్ చేసుకోబోతున్నాం. మనం ఫ్రీగా మిక్స్ చేసుకోవడం కోసం ఇలా పళ్ళల్లో అయితే వేసేస్తున్నామండి. ఇలా పళ్ళల్లో తిరగబెట్టేసుకొని ఏదైతే బెల్లం వేసుకున్నామో ఈ ముక్కలకి ఆ బెల్లం అంతా పట్టేలాగా కలిపేసుకొని కారం మన స్పైసీనెస్ తగ్గట్టుగా, అది ఆల్రెడీ నిమ్మకాయ అంటే చాలా పులుపు కాబట్టి 1 కప్పు కారం ఈజీగా పట్టేస్తుందండి ఆ ముక్కలకి. ఈ పులుపు వల్ల ఆ కారం పెద్ద ఏముండదు అనమాట. ఈ విధంగా కారాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైతే పౌడర్ కింద చేసి పెట్టుకున్నామో మెంతులు ఆవాలు ఆ పౌడర్ని కూడా అందులో వేసేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. మనం ఈ ముక్కలు అయితే మనకి 2 కప్పుల ముక్కలు ఉంటుందండి. కారం అయితే 1 కప్పు తీసుకుందాం అనమాట. సాల్ట్ కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం కరివేపాకు వెల్లుల్లి నూనెలో వేసి వేపుకున్నామో వీటిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగానే నిమ్మకాయ ఆ ఉప్పు కారం పట్టిన స్మెల్ అయితే భలే వస్తుందిలేండి.
సో ఈ విధంగా బాగా ఎగిపోయింది కదా కరివేపాకు, అందుకే ఆ సౌండ్ వస్తుంది అనమాట మనకి. ఈ ఎల్లుల్లిపాయ కరివేపాకుని శుభ్రంగా అలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మన ఎమ్మి నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఏదైతే మనం చితగ్గొట్టుకొని ఉంచుకున్నామో కచ్చాబిచ్చాగా వెల్లుల్లి, ఇది కూడా వేసి కలిపేసుకోవాలండి. సో వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అలానే హెల్త్కి కూడా మంచిది కదండి. సో ఈ విధంగా మేము వెల్లుల్లిపాయని అయితే ఎక్కువగానే వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకి నిమ్మకాయ పచ్చడి కలుపుకోవడం అయితే అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకొని రైస్తో పెట్టుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. సో అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. సో మన ఎమ్మి నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైతే పచ్చళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారో అలాంటి వాళ్ళకి అయితే బాగా నచ్చుద్ది అనమాట. అందులో నేనైతే ఫస్ట్ ఉంటాను. నాకు పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం. ఎలాంటి పచ్చళ్ళైనా సరే వదిలిపెట్టను అనమాట. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఈ పచ్చడికి ఈ ఆయిలే టేస్ట్ అండి. ఈ విధంగా పచ్చడితో పాటు ఆయిల్ని కూడా వేసుకొని తింటే దగ్గు. సో ఎవరైతే పచ్చళ్ళు ప్రేమికులు ఉంటారో వాళ్ళకైతే భలే ఎమ్మిగా నచ్చద్దు అనమాట. సో ఈ విధంగా మనం చూడండి ఎల్లుల్లిపాయలని చక్కగా వేపుకున్నాం కదా, ఇవి అయితే మనకు జీడిపప్పులా కనిపిస్తుంది. బాగా ఏగిపోయి కరివేపాకు కూడా భలే స్మాష్ అయిపోతుంది. ఇందులో బాగా ఏగిపోయింది నూనెలోని. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇలా ముద్ద తీసుకొని ఇలా ఇంకొక ముద్ద అండి. పచ్చడి కదా ఎంత టేస్టీగా ఉందో. ఇలాంటి పచ్చడితో రైస్ అంతా ఉట్టిగా తినచ్చండి. వేరే కర్రీ ఏమి అవసరం లేదు. ఎప్పుడు రొటీన్గా కర్రీస్ సాంబారు రసమే కాకుండా ఇలాంటి పచ్చళ్ళను కూడా మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది అనమాట. సో మేము ఏ విధంగా అయితే ఈ నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నామో అదేవిధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో, మీకైతే ఫ్లేవర్ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టిప్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు హెల్దీ టిప్ కోసం మన ముందుకైతే కరివేపాకునైతే అయితే తీసుకొచ్చారండి. సో చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో. ఇది మా దొడ్లోదే అన్నమాట. ఒకసారి మీకు హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాం. మా హౌస్ అది ఎలా ఉంటుందో, మేము ఏమేమి మొక్కల్ని పెంచుతామో అది కూడా చూపిస్తాం మీకు. సో లైక్లు చేస్తూ ఉంటే ముందుకు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా తాజాగా ఉన్న కరివేపాకునైతే 3 రెమ్మలను అయితే తీసుకున్నారండి. ఈ విధంగా 3 రెమ్మలు తీసుకొని ఏం చేస్తారో చూద్దాం. సో వీటిని కరివేపాకుని మరిగించడం కోసం అయితే మనకి ఇలాగ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకున్నారండి. ఈ గ్లాస్ ఫుల్ వాటర్ తీసుకొని ఆ గిన్నెలో అయితే వేసేసి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నారండి. ఈ విధంగా సో ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ కరివేపాకు రెమ్మల్ని ఇలాగ సగానికి మధ్యలోకి ఇలాగ తుంపుకొని వీటిని అయితే ఈ వాటర్లో వేసేస్తారనమాట. సో ఇవి బాగా మరగాలంటండి. ఫుల్ గ్లాస్ వాటర్ కాస్త మనకి హాఫ్ గ్లాస్ వాటర్ అయిపోవాలన్నమాట. సో ఈ రెమెడీ దేనికి అనుకుంటున్నారా? మనకి బీపీ ఎక్కువ ఉంటుంది కదండి, మనకంటే అదే కొంచెం ఒక 40+ వచ్చిన వాళ్ళందరికీ కూడా బీపీ అయితే ఉంటుందన్నమాట కామన్గా. ఇది ఇలాగ మనం 48 days తీసుకున్నట్టయితే ఏదైతే కరివేపాకు వేసి వాటర్లో బాగా మరిగించి హాఫ్ గ్లాస్ వాటర్ చేసేసుకుంటున్నామో దీన్ని ఇలాగ 48 days ఎర్లీ అవర్స్లో తీసేసుకోవాలండి. మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఆ బీపీ అనేది నెమ్మదిగా కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ టిప్ అయితే బాగా యూజ్ఫుల్, గుడ్ రిజల్ట్ అయితే కూడా ఉంటుంది మనకి. చూద్దాం ఇది మరిగాక మనకి హాఫ్ గ్లాస్ అయ్యాక కలర్ అది ఎలా చేంజ్ అవుతుందో. అలానే ఈ వాటర్ తాగడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. డైజెషన్కి అది మంచిది. ఇవి కర్రీ లీవ్స్ అంటాం కదా కరివేపాకు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ముందుగా అయితే మనం బీపీ గురించి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నాం అనమాట. 5 to 10 minutes తర్వాత మనకి వాటర్ అయితే ఫుల్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ దాకా
మనకి ఇలా అయితే బాయిల్ అయిపోయినాయండి. సో దీన్ని ఇప్పుడు నెట్ తోటి ఆకులు అవి రాకుండా ఇలా సపరేట్గా వడపోసేసుకోవాలి ఈ విధంగా. సో చూసారా మనకి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిందనమాట. సో ఈ విధంగా తీసుకున్న వాటర్ మనం ఏం చేయాలంటే ఎర్లీ అవర్స్లో బ్రష్ చేసుకున్న వెంటనే 48 డేస్ గ్యాప్ రాకుండా మనం తాగినట్టయితే ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళకి మ్యాక్సిమం కంట్రోల్కి వచ్చేస్తుందండి. ట్యాబ్లెట్ వాడితే చూస్తే గుడ్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో బాగా పనిచేస్తుంది డెఫినెట్గా అనమాట. సో ఈ విధంగా మనం ఈ హెల్తీ టిప్ని అయితే తీసుకొని రెమెడీ చేసుకున్నట్టయితే మనకి బీపీ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ మా రెసిపీ నిమ్మకాయ పచ్చడి, అలానే మా టిప్ కరివేపాకు టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సరికొత్త రెసిపీతో రేపు పొద్దుట మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.